మూవింగ్ ఆన్. కొండెక్కి కూర్చుంది కోడిగుడ్డు. ₹7.50 చేరింది కోడిగుడ్డు ధర. ప్రొడక్షన్ తగ్గడంతో ఎగ్ రేట్లు పెరిగినట్టుగా చెప్తున్నారు. గుడ్డు రేటు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది అంటున్నారు రైతులు. సో నెవర్ ఎవర్ కోడిగుడ్డు ధర ఎలా కొండెక్కుతుందో చూస్తున్నారా? 2020లో ఎగ్ రేటు ₹5.95, 2021లో ₹5.26, 22లో ₹5.39, 23లో ₹6.20, 24లో నౌ ప్రజెంట్ ₹7.50 చేరింది ఒక్క గుడ్డు. సో ఇప్పటికే కూరగాయలు, వంట నూనెల రేట్లు మంట పుట్టిస్తున్నాయి. ఏది లేకపోయినా సరే సామాన్యుడు గుడ్డితో ఏదోలాగా సరిపెట్టేసుకుంటూ ఉంటాడు. నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళేలా చేసుకుంటూ ఉంటాడు. అలాంటి కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. రేటు కూడా ఇప్పుడు మంట పుట్టిస్తోంది. ఏపీని ఒకప్పుడు ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. కోడిగుడ్లు రేటు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటూ ఉండేవి. అయితే బెంగాల్, బీహార్, ఒడిశా, యూపీలలో పౌల్ట్రీ ఫార్మ్స్ పెరిగిపోవడము, అక్కడి ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వడంతో ఏపీ నుంచి ఎగుమతులన్నీ కూడా తగ్గిపోయాయి. కోడిగుడ్ల ప్రొడక్షన్ తగ్గిపోయింది. చాలా చోట్ల పౌల్ట్రీ ఫార్మ్స్ని మూసేశారు. దీంతో కోడిగుడ్డు రేటు పెరిగిపోయింది. ఆ భారం ఇక్కడి వినియోగదారుడి నెత్తిన పడుతూ ఉండడంతో గుడ్డు రేటుకు రెక్కలు వచ్చేశాయి. ఒక గుడ్డు ఉత్పత్తికి తమకు ₹5 వరకు ఖర్చు అవుతోందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు కోళ్ల దాణాను సబ్సిడీ రేట్లకు అందించాలని చెప్పి కోరుతున్నారు రైతులు. లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమకు మరిన్ని కష్టాలు, నష్టాలు తప్పవని వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మన ఏరియాలో గుడ్లు బాగా షార్ట్ ఉన్నాయండి. ఫారాలు ఎక్కువగా మూసేయటం మూలాన, కోళ్ళకు జబ్బులు ఎక్కువ రావటం మూలాన కోళ్ళు పెట్టలేని పరిస్థితుల్లో కోడి గుడ్డు షార్ట్ ఉంది. అందుకని మనకి రేటు ఈ నెల 15 రోజుల నుంచే రేటు పెరిగింది. అంటే గుడ్డు ధర మన ప్రొడక్షన్ బట్టి ఈశాన్య రాష్ట్రాల్లో అటు కూడా మన పౌల్ట్రీ అటు కూడా డెవలప్ అయింది. గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి, మమతా బెనర్జీ బెంగాల్ కానీ ఒరిస్సా కానీ వాళ్ళందరూ సబ్సిడీలు ఇచ్చి పౌల్ట్రీని డెవలప్ చేశారు. మన గవర్నమెంట్లు ఇక్కడ మనకి సబ్సిడీలు ఏమి ఇవ్వకపోగా వచ్చిన మేతలో కానీ లేకపోతే మొక్కజొన్నల్లో కానీ వీటిల్లో కూడా రాయితీలు కూడా ఏమి లేవు. విన్నారుగా, ఆగస్టులో ఎగ్ రేటు ₹5.70 ఉంటే ప్రస్తుతం అది ₹7.50 చేరింది. ఈజీగా అంత రేటు అవడంతో పాటు బలవర్ధకమైన ఆహారం కావడంతో చాలామంది ఎగ్ని ఎట్లా అయినా కొనాలి, ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక బేకరీ ఫుడ్స్లో కూడా ఈ కోడిగుడ్ల వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాంతో వాటి రేట్లు పెరిగిపోతున్నాయని కొనుగోలుదారులు వాపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కూరగాయలు రేట్ ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎగ్స్ తొందరగా మార్నింగ్ ఎర్లీగా అయిపోతాయి అనుకుంటే ఎగ్స్ వచ్చి ఒక్కోటి ₹7. అవి కొంచెం తగ్గితే బాగుంటాయి. మధ్యతరగతి వాళ్ళు తినాలంటే చాలా కష్టంగా ఉంది. అందరూ తినేలాగా రేటు తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ అంటే మార్నింగ్ పిల్లలకు కూడా హెల్తీగా ఉండడానికి ఎగ్స్ ఇస్తాం. ఇప్పుడు అయ్యే రేటు పెరిగితే సామాన్యంగా మధ్యతరగతి వాళ్ళు తినలేరు కదా. అవి రేటు తగ్గితే కొంచెం బాగుంటుంది.